హాయ్ హలో అండి. మీ బెడ్ రోలింగ్ ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా ఒకసారి చూపించాను. బట్ అంత బ్రీఫ్గా ఏం చెప్పలేదన్నమాట దీని గురించి ఆ వీడియోలో. సో అందుకని ఇంకొకసారి చూపిస్తున్నా ఫీడింగ్ చైర్తో పాటు ఇది కూడా అనమాట. సో చాలా చాలా యూస్ఫుల్ అండ్ చాలా హెల్ప్ఫుల్గా కూడా ఉంటుంది ఇంట్లో వర్క్స్ చేసుకునేటప్పుడు. అండ్ ఇలా వాళ్ళని బెడ్ మీద వేసినప్పుడు పక్కకు వచ్చేస్తారు వాళ్ళు దొరిలేసి. సో పడిపోకుండా చాలా మంచిగా ప్రివెంట్ చేస్తుంది బేబీస్ని. మీరు కూడా ట్రై చేయండి బెడ్ రోలింగ్ అనేది. అండ్ ఫీడింగ్ చైర్ అనమాట. ఇక్కడ నేను లూలాప్ వాళ్ళది సెలెక్ట్ చేసుకున్నాను ఫీడింగ్ చైర్. ఇది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది కిడ్స్కి అయితే ఇప్పుడు. అండ్ మెయిన్గా వాళ్ళకి చేత్తో తీసుకుని వాళ్ళే తినడానికి చాలా ఈజీ అవుతుంది వాళ్ళకి. పైన మనం ఫుడ్ పెట్టేసామంటే ఈ ప్లేటర్ పైన వాళ్ళే చేత్తో తీసుకుని తింటారనమాట. చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇది. అండ్ ఇది వచ్చి వాళ్ళు ఫుట్ రెస్ట్ అనమాట. కింద పింక్ కలర్ది లాంగ్ బార్ వచ్చి ఫుట్ రెస్ట్ వాళ్ళది కాలు పెట్టుకోవడానికి కిడ్స్కి. అండ్ ఇది వచ్చి రిమూవబుల్ ఫుడ్ ప్లేటర్ అనమాట. ఈ ట్రేని మనం వాష్ చేసేసుకోవచ్చు మెస్సీ అయిపోయింది అనుకుంటే కనుక. ఎప్పుడు కావాలంటే అప్పుడే ఎన్నిసార్లు అయినా ఈ ట్రేని మనం క్లీన్ చేసేసుకుని మళ్ళీ ప్లేస్ చేసేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వీళ్ళకి వచ్చి వాళ్ళు పడిపోకుండా మంచిగా సిట్టింగ్ అరేంజ్మెంట్ కూడా బాగుంది ఇక్కడ. అండ్ ఇక్కడ వాస్ట్కి వస్తుంది, నడుముకి కూడా వస్తుంది సిట్టింగ్ అరేంజ్మెంట్ మనం వాళ్ళకి ఫిట్ చేసుకునేలాగా. అండ్ నెక్స్ట్ కొంచెం అట్లా ముందుకు కూడా బెండ్ అవుతారు, దాని మీద పడిపోతారేమో ప్లేటర్ మీదకి అనే భయం లేకుండా. పైన కూడా ఇంకొక బెల్ట్ వస్తుంది వీళ్ళకి. సో చాలా కంఫర్ట్గా ఉందన్నమాట ఇది ఫీడింగ్ చైర్ అయితే మాత్రం వాళ్ళకి. అండ్ దీనిపైన ఫుడ్ పెట్టినప్పుడు వాళ్ళు చేత్తో తీసుకుని వాళ్ళే ఓన్గా ఫీడ్ చేసుకోవడానికి చాలా బాగా అలవాటు చేయొచ్చు కిడ్స్కి మనం. ఇదైతే ఇక్కడ మా బేబీకి కాళ్ళు ఇంకా అందలా ఫుడ్ రెస్ట్ మీద ప్లేస్ చేసుకోవడానికి. సో ఇదైతే వాళ్ళు మన స్టేబుల్గా కూర్చోడానికి ఫుడ్ రెస్ట్ కూడా ఉంటుందన్నమాట. ఇక్కడ నేను జస్ట్ వీడియో కోసం పెట్టాను, ఓన్లీ గ్రేప్స్ ఒక ఎంటీ గ్లాస్ ఇచ్చానమాట. సో అలా దాని మీద మనం వాళ్ళకి ఫుడ్ ప్లేస్ చేసినప్పుడు నేను ఇక్కడ వీడియో కోసం డైరెక్ట్గా పెట్టేశాను ప్లేటర్ మీద. మనం నార్మల్గా బౌల్లోనో ప్లేట్లోనో జనరల్గా వెండి గిన్నెలో అలా పెడుతుంటాం కదా. సో అలా ప్లేస్ చేసి దాని మీద పెట్టినప్పుడు మనం ఫీడ్ చేస్తాం కదా, వాళ్ళు కూడా చేత్తో తీసుకుని నోట్లో పెట్టుకోవడం ఈజీగా వాళ్ళకి అలవాటు అయిపోతుంది అనమాట. ఈ ఫీడింగ్ చైర్లో వాళ్ళకి తీసుకుంది బట్ కింద పడేస్తుంది ఇప్పుడు ఆ గ్రేప్ని. అది కింద పడిపోయింది ఆల్రెడీ ఒకటి, అది నోట్లో పెట్టుకోపోతే. సో మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ ఫీడింగ్ చైర్ చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. సో అక్కడ చేత్తో వాళ్ళు ఫుడ్ తీసుకోవడానికి బాగా అలవాటు పడతారు. నెక్స్ట్ వచ్చి వాకర్ అనమాట. ఇది ఇంకొక వీడియోలో చూద్దాం.